హాయ్ అండి, ఈరోజు హోటల్ స్టైల్ పూరీ కర్రీ విత్ పూరీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇప్పుడు ఒక బాండి స్టవ్ మీద పెట్టుకొని తగినంత ఆయిల్ పోసి, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. ఆలుగడ్డలు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసి సిమ్లో 10 నిమిషాలు పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసి 2 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించండి. ఈ విధముగా మగ్గిన తర్వాత గ్రేవీకి సరిపడ వాటర్ పోసి దగ్గరికి అయ్యే వరకు ఉడికించండి. బౌల్లో 2 స్పూన్ల శనగపిండి వేసి అందులో నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి. ఈ కలిపిన శనగపిండిని కూరలో వేసి 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూరీ కోసం 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి కొద్దిగా నీరు పోస్తూ సాఫ్ట్గా కలుపుకోండి. ఈ కలుపుకున్న గోధుమ పిండిని 2 గంటల పాటు నానబెట్టాలి. నానబెట్టిన గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి బాగా కాగనివ్వాలి. కాగిన ఆయిల్లో పూరీలు వేసి బాగా వేగనివ్వాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన పూరీ విత్ పూరీ కర్రీ రెడీ. కనుక మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.